పురుషుడైన దేవుని ఆరాధించండి. అనాది పురుషుడైన దేవుని ఆరాధించండి. ఆరాధి దేవుణ్ణి, ఆరాధి దేవుణ్ణి, అనంత దేవుని
స్తోత్రములు. ఇప్పుడు నేను ఆరాధించు కృపా సమయము దయచేసినందుకు వందనములు. దూతలు పరులకు పరిశుద్ధులు నిన్ను స్తుతించినప్పటికీ మా స్తుతులు కూడా కోరుకొంచి నీకు అనేక స్తుతులు. నీవు కలిగేస్తున్న సమస్త సృష్టిని బట్టి నీకు ఘనత కలుగుచ్చి ఉన్నది. సృష్టి పాటు మేము నమస్కరించున్నాము. ఆరాధన పడిన నీకు కీర్తనట్లు ఇక్కడ విషయంలో దీవించమని ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, ప్రభునందు ప్రియులారా, మన మధ్య పరిశుద్ధులైన దేవుని సంధికి వచ్చినప్పుడు పూర్తిగా శ్రవతంలో ప్రవేశింపకపోవడము మన పాప స్థితిని ఒప్పుకొని క్షమాపణ పొందడం మనకి ఎంతో మేలు. మనము పాపం లేని వారు అని చెప్పుకున్నాడలా మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకున్నాడలా ఆయన నమ్మదమణికి పొందిన కనుక ఆయన మన పాపంలో క్షమించి సమస్త దుర్నీతిముల పవిత్రులుగా చేయను. మనము పాపము చేయలేదని చెప్పుకున్నాడలా ఆయన అందుగా వచ్చిన వారు మోదము. ఆయన వాక్యం మన ఉండదు. తనకు ప్రహారం పొందినవాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. యెహోవా చేత దోషించబడినవాడు ఆత్మలో గొప్పడం లేనివాడు ధన్యుడు. ఆమేన్. మన పాపములకు అందరూ నాతో కలిసిపడి పరిశుద్ధులు అయినా ఓ దేవా, మేము మా జన్మ బట్టి నైజం బట్టి పాపులమైన, తలంపులను బట్టి చూపును బట్టి పాపులమైన, వెంటను బట్టి మాటను బట్టి పాపులమైన, ప్రవర్తన బట్టి క్రియలను బట్టి పాపులమైన, నీ కృపను పొందుటకు మేము అయోగ్యులు. మమ్మును క్షమించమని నీ కుమారుని పరిముఖముగా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, తండ్రి తన అపరిమితమైన ప్రేమను బట్టి విశ్వాసాన్ని పాపములు క్షమించుచున్నాడు. శిక్షించబోషపడు మన పాపములు జ్ఞాపకము చేసుకున్నాడు. అటుకంతము స్తుతించడము. తండ్రి, నీవు పరిశుద్ధుడవై వినందున పాపులను ఆశ్రయించుకోవలసినది కానీ అట్లు చేయక చేరదీసి క్షమించున్నావు గనుక నీకనేక వందనములు. ఆమేన్. అందరూ విశ్వాసం చెప్పిన దేవుడు ఆద్యంతము లేని దేవుడని నేను నమ్ముచున్నాను. ఆయన ప్రేమ, న్యాయము, పరిశుద్ధత, శక్తి, జ్ఞానము, జీవము, స్వతంత్రత, శ్రాపకత్వము ఈ మొదలైన శుభలక్ష్ములతో నిత్యము మహా తేజోమయముగా ప్రకాశించున్నాడని నమ్ముచున్నాను. యేసుక్రీస్తు ప్రభు రూపమునకు మనుషుడిగాను అనాది స్థితిని బట్టి దేవుడిగాను సంచరించు దివ్య బోధల మూలముగాను అద్భుతముకు ఉపకారముల మూలముగాను నా పాపములు, నా వ్యాధులు, నా శిక్షలు తన శిలువరాడుపై వేసుకొని మరణమౌట మూలముగా ఆయన సమాధి నుండి మూడవ నాడు వెలుపలికి వచ్చి పరలోకమునకు వెళ్ళుట మూలముగా తన నిజదైవ స్థితిని ప్రేమను వెల్లడించినాడని నమ్ముచున్నాను. ఇప్పుడు అందరి నిమిత్తమై విజ్ఞాపన ప్రార్థన చేసినడని ఆయన రెండవ మారు సంగమును కొనుపోవుటకు మేఘాశివుడే వచ్చినని మిగిలిన వారికి 7 ఏళ్ల శ్రమ కలుగునని తర్వాత క్రీస్తునకు జరిగే యుద్ధములో అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త నరకములో వేయబడదనని సాతాను పాతాళములో 1000 ఏళ్ళు బంధింపబడనని ఆ తర్వాత ప్రభు భూమి మీద 1000 ఏళ్ళు పరిపాలన చేయనని తర్వాత ఆయన సజీవులకు వృద్ధులకు తీర్పు తీర్చినని నమ్ముచున్నాను. క్రీస్తు ప్రభు పాతాళంలోని సాతానును విడిపింపగా అతడు భూమి మీదకు వచ్చి గోగు, మాగోగు అనే పేర్లు గల సైన్యములను ఏర్పరచుకునని అతడు దేవునితో యుద్ధము చేసి ఓడిపోనని క్రీస్తు అతనిని నరకములో పడవేనని నమ్ముచున్నాను. ఆ తర్వాత ఆయన అందరికీ తీర్పు తీర్చని అవిశ్వాసులను నరకములోనికి పంపేయనని నమ్ముచున్నాను. తుదకు భూమి మీద ఉన్న పరిశుద్ధులందరూ ఏక సంఘముగా ఉండటం వలన భూమి పరలోకములో ఒక భాగమునని క్రీస్తు ప్రభు పరలోకములో భూలోకములో ఉండురని నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. ఈయన తండ్రితోనూ కుమారునితోనూ ఏకదేవుడిగానే ఉండి పనిచేయుచునని ఈయన ఆవేశమని దేవగ్రంథము వ్రాతలోనికి వచ్చినదని ఈయన వెలుగుపును బట్టి ఆ గ్రంథము అర్థమునని తండ్రి ఉద్దేశించిన రక్షణ అనగా కుమారుడు
తన అమూల్యమైన రక్తం వలన గడించిపెట్టిన రక్షణ పరిశుద్ధాత్మయ విశ్వాసికి అందించిన నీవు నమ్ముచున్నాను. తండ్రి కుమారుతో పాటు ఈయన కూడా సమానముగా ఆరాధన నందుదగు దేవుడని నమ్ముచున్నాను. పరిశుద్ధుల సహవాసమును పునరుద్ధానమును నిత్య జీవమును గలవని నమ్ముచున్నాను. ఆమేన్. వచ్చిన దేవుని ప్రశ్వాస్తులారా, దేవనామమున శుభములు దీవెనలు తండ్రి మనలకు అనుగ్రహించును గాక. వాక్యం అంటే శుద్ధులం అవుతామంట. దేవుని వాక్యం ఏం చేస్తుందంట? మన తలంపులు, మనలో ఉండకూడనివి అన్నిటినీ కూడా బయటకు పంపివేసి దేవుని వాక్యము మన హృదయంలో నివాసము చేస్తుందంట. వాక్యం అంటే ఎవరు? దేవుడే. నేనే కృపా సత్య సంపూర్ణముగా మన మధ్య నివాసము చేస్తూ ఉన్నాడంట. వాక్యం అంటే దేవుడే కనుక ఆయనే మనలోనికి వస్తాడు. కనుక మన హృదయాన్ని ఎవరికి చోటిచ్చేవారుగా ఉంచాలి? దేవునికి చోటిచ్చేవారుగా ఉంచాలి. చదవబడినటువంటి వాక్యంలో నినేవే పట్టణస్థులు దోషము నా దృష్టికి ఘోరమైన గనుక నీవు లేచి నినేవే అనేటువంటి మహాపట్నమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము అని దేవుడు ఒక సందర్భంలో యోనాతో మాట్లాడినప్పుడు యోనా అనేటువంటి పేరుకు అర్థం ఏమిటంటే పావురము. అయితే ప్రియులారా, ఈయనేం చేస్తున్నాడంటే దేవుడు అప్పగించాడు నాకు పని, నేను ఈ పని చెయ్యలేను అనుకుని దేవుని సన్నిధిలో నుండి తర్షీషు పట్టణముకు పారిపోవాలని యోనా యుప్పేకు పోయి తర్షీషునకు పోయేటువంటి ఓడను ఎక్కి పడుకున్నాడు, చక్కగా కూర్చున్నాడు. అయితే ప్రియులరా, యోనా సన్నిధి అనుభవము లేదు గనక సన్నిధిలో ఉన్నటువంటి ఆ సంతోషము ఆయనకి తెలియదు గనక దేవుడు చెప్పినటువంటి మాటను కొట్టివేసి తన ఇష్టానుసారమైనటువంటి ఆలోచనతో వెళదామని ప్రయాణమయ్యాడు. మన జీవితంలో కూడా ప్రియులరా, దేవునికి వేరుగా ఉండి మనం ఏమీ కూడా చేయలేము. మన ఆలోచన, అందుకే దావీదు అంటాడు, నా తలంపుల కంటే నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి. అంటే నాకు ఎంతో ఇష్టము నీ తలంపులు. ఎందుకంటే నేను ఆలోచనలో ఒకవేళ నాకు ఉపయోగార్థముగా ఉండకపోవచ్చు, కానీ దేవా నీ తలంపులంటే నాకు ఎంతో ఇష్టము. ఎందుకంటే దేవుని తలంపులు ఆయన జీవితాన్ని మార్చినవి, ఆయన జీవితానికి ఉపయోగపడినవి కనుక ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నా తలంపుల కంటే నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి, అంటే ఇష్టమైనవి అని చెప్తూ ఉన్నాడు. కనుక దేవుని తలంపు విడిచిపెట్టి ఈయన ఆలోచన ప్రకారము నినేవే వెళ్ళమంటే తర్షీషునకు పారిపోతూ ఉన్నాడంట. అయితే ప్రియులరా, మరి ఎందుకు పారిపోతూ ఉన్నాడు తర్షీషునకు అంటే, దేవుని పని ఎందుకు చేయట్లేదు అంటే ఆయనకి సన్నిధి అనుభవము అంతకుముందు లేదు కనుక. అయితే చూడండి, రోమాపత్రిక 8వ అధ్యాయము 26వ వచనం ఒకసారి చదువుకుందాం. 8:26. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఎలాగనగా మన యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. దేవుడు ఒక పని అప్పగించాడు. ఆ పనిని విడిచిపెట్టి నేను చెయ్యలేను, వారు చాలా దుర్మార్గులు, ఒకవేళ అక్కడికి వెళితే నా మాట వినరు, నన్ను చంపేస్తారు అనే ఆలోచన చేశాడు. కానీ ఆయన బలహీనత చూపించుకున్నాడు, కానీ దేవుని సహాయాన్ని ఇక్కడ కోరుకోలేదంట. ఎలాగో ప్రార్థన చేయాలో, ఏ సమయాన్ని బట్టి వారికి ఎలా ప్రార్థన చేయాలో దేవుడే తానే
మన పక్షముగా ఏం చేస్తున్నాడంట? విజ్ఞాపనము చేయుచున్నాడు. నువ్వు ఒక చోటకి నిన్ను పంపుతున్నాడంటే దేవుడు ఆ చోట ఏ ప్రార్థన చేయాలో నీకు అందించి నీకు సహాయం చేసి మన పక్షాన్ని ఆయన విజ్ఞాపన ప్రార్థన చేయడానికి సిద్ధపడుతూ ఉన్నాడంటండి. కనుక అలాంటి ఆత్మను విడిచిపెట్టి యోనా ఏం చేస్తున్నాడు? తన బలం మీద నమ్ముకున్నాడు, లేకపోతే ఆ నినేవే పట్టణస్థుల దుర్మార్గతల మీద నమ్ముకున్నాడు. నేను వీరిని ఏమి చేయలేను, వీరు మారరు, వీరు లేకపోతే వీరు అంటే ఎవరిని చూస్తే వారిలో వారు బలాత్కారం చేసేవారంట. స్త్రీలను చూసేటప్పటికి బలాత్కారం చేసేవారంట. వ్యభిచారం ఎక్కువైపోయిందంట, పాపం ఎక్కువైపోయిందంట. దేవుని దృష్టికి వారు ఎలా కనపడుతున్నారంట? దుర్మార్గులు వరే. వారి దుర్గతికి అప్పగించేస్తాను నేను. వారి దుర్మార్గత ఎక్కువైపోయింది, వారిని మారమని చెప్పు అని యోనాతో ప్రకటన చేయమంటే యోనా ఏమో నేను చేయలేను బాబు అని తప్పించుకున్నాడు. ప్రియులరా, అయితే తప్పించుకున్నాడు కానీ చేయడం తప్పిందంటారా? కానీ ప్రియులరా చూడండి, 8వ అధ్యాయం 32వ వచనం కూడా ఒకసారి చదవండి. రోమాపత్రిక. మనకెందుకు అనుగ్రహింపడు? చూడండి, ఎన్నో రకాలుగా మనకు సహాయం చేసి ఎన్నో రకాలుగా ఇప్పుడు ఈ స్థలం నడిపించాలనుకోండి, దేవుడి లేదా మనం ఏమైనా చేయగలమా? ఎంతో సహాయం చేయడానికి దేవుడు ఇష్టపడి యోనాను వెళ్ళమన్నాడంటండి. కానీ వెళ్ళడా? వెళ్ళలేదు. ఎందుకంటే ఆయన ప్రార్థన చేయలేదు. ముందు ఏం చేయలేదు చెప్పండి? ఏ కార్యమైనను ప్రారంభించేటప్పుడు దైవజనులు దేవదాసాగర్ ఏం చెప్పారు చెప్పండి? ప్రార్థన చేయండి, అన్నం తినే ముందు ప్రార్థన చేయండి, పడుకునే ముందు ప్రార్థన చేయండి, ఇబ్బందిలో ప్రార్థించండి, మరి అది తీరిపోతుంది అని అన్ని రకాల ప్రార్థనలు మనకు నేర్పించారు. దేవాదేవుని మ్రొక్కలేండి అనేటువంటి కీర్తనలో, మరి 54వ కీర్తనలో మంచము దిగగానే మొదట మోకాల్లోనండి. ప్రతి పని కూడా దేవుడు అంట మీకు అనుకూలపరుస్తాడంటండి. మీరు ఎలాగనైతే ప్రార్థన చేసుకుని మొదలు పెడతారు, కానీ యోనా అయితే ప్రార్థన చేయలేదంటండి. ప్రార్థన చేయలేదు కనుక యోనాకు మరి ప్రార్థనలో ఉన్న అనుభవం తెలియలేదు కనుక ఆయన పారిపోతూ ఉన్నాడు. నువ్వెంత దూరం పారిపోయినా దేవుడు మరలా ఆయన దగ్గరకు, తన పనున్నదంటే తన దగ్గరకు చేర్చుకుంటాడు, నడిపించుకుంటాడు. ఆయన వదిలిపెట్టడండి. నువ్వు పారిపోయినా ఆయన సన్నిధిలోనికి నడిపించుకుంటాడు. కనుక యోనాను అలాగే నడిపించుకున్నాడు. మరలా ఇశ్రాయేలును పెట్టినటువంటి మొరను చూసి, వారి మొరలు చూసి, వారి బాధను చూసి దేవుడు కరిగిపోయి వారి ప్రార్థన చూసే కదా వారి ప్రార్థన చూసే కదా దేవుడు మోషే గారిని అంత శిశువధ ఉన్నటువంటి ఆ దినాలలో రక్షించుకుని ఎంతో మందిని అనుకూలపరిచాడు. ఆయన మోషే గారు చావకుండగా అనుకూలపరిచాడే పరిస్థితులు ఆయన పని జరిగించుకోవడానికి ఆయన ఇష్టపడతాడంట ప్రియులరా. కనుక మరి ప్రార్థన చేయకపోతే మనం ఏమీ చేయలేము, బలం లేని వారిగా ఉంటామంట. ప్రార్థన చేయనటువంటి గృహం అంట ఎలా ఉంటుందంట? మిడునాగుల పొట్ట అన్నారు. మిడునాగుల పొట్ట దైవజనులు చెప్పినటువంటి మాట. ప్రార్థన చేయనటువంటి గృహము మిడునాగుల పొట్ట అంటే సైతానికి కేంద్రీకృతం అయిపోయి ఉంటుంది. అది చూసారా? ప్రార్థన చేయకపోతే మరి మనము సాతానికి దొరికిపోతాము. కనుక మరి అనుభవం లేనటువంటి ప్రార్థన చేసినా నిర్జీవం అయిపోతుందంట. అనుభవంతో కూడా ప్రార్థన చేయాలంట. ఈయన ప్రార్థన చేయడానికి అసలు సమయం ఇవ్వలేదు దేవునికి. నిద్రకు సమయం ఇచ్చాడంట. ఆ వాడలోకి వెళ్ళిపోయి అడుగుకి వెళ్ళిపోయాడంట.
అడుక్కెళ్ళిపోయి నేను చక్కగా నిద్రపోతున్నాడంట. అమ్మ నాకు ఇంకే ఎవరితో పని లేదు, ఈ అడుగు భాగానైతే దేవుడు ఇంకా నా జోలికి రాడు అనుకున్నాడేమో. అడుగు భాగానికి వెళ్ళిపోయి పడుకుంటే ఆ నావలో ఉన్నటువంటి వారందరూ కూడా వచ్చి ఏ నిద్రపోతా ఇంత భయంకరమైనటువంటి ఈ యోనా గురించి చెప్పినటువంటి మాట వినకపోవడం గురించి ఏమైపోతుందంటే సృష్టి అంతా కూడా, సముద్రం అంతా కూడా పెద్ద పెద్ద అలలు వచ్చేసి ఆ ఓడని నాశనం చేయడానికి పెద్ద పెద్ద అలలు వచ్చేస్తున్నాయి, పెద్ద తుఫాను వచ్చేస్తుంది. భయంకరంగా భయపడిపోతున్నారు వారు. ఎవరి గురించి శ్రమ వచ్చింది మనకి అని వారందరూ కూడా చీట్లు వేసేసరికి యోనా గురించి ఆ శ్రమ వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. కనుక ప్రార్థన లేకపోతే నిర్జీవం అయిపోతాం, మనం జీవం లేని వారిగా అయిపోతాము. కనుక ఆ నావికుడు వచ్చి అందులో ఉన్నటువంటి నావికుడు వచ్చి ఒరే నిద్రపోతా, ఇంత భయంకరమైనటువంటి ఈ శ్రమ వచ్చేస్తుంది, నీకు నిద్ర ఎలా పడుతుంది, అసలు నువ్వు ఎక్కడోడురా బాబు, ఎక్కడి నుంచి వచ్చావు అని ఆ నావికుడు వచ్చి ఏం చేశాడంట, లేపాడంట. ఆయన లేచాడు. అయితే ప్రియులరా, కీర్తనకారుడు ఒక ప్రార్థన చేస్తున్నాడు. చూడండి 119వ అధ్యాయము 67వ వచనంలో ప్రార్థన చేస్తున్నాడు ఆయన. చూడండి దావీదు ఏమంటున్నాడు, శ్రమ కలుగక మునిపే నేను నీ త్రోవను విడిచితిని. అవును, నిజమే. ఇంకా అప్పటికి ఆయన జీవితంలో శ్రమ రాలేదు. ఆయన శ్రమ రానప్పుడు ఏం చేశాడంటే హాయిగా పడుకుందామని వెళ్ళాడు. శ్రమ రాక మునిపే నేను నీ త్రోవను విడిచిపెట్టి తిని. ఇప్పుడేమంటున్నాడు, నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. వాడలో గలిబిలంట, అలాగే సముద్రములో గలిబిలంట. ప్రియులరా, ఇవన్నీ అవస్థలు కావంటారా? ఆయన అనుకున్నాడు, దేవుని చెప్పిన మాట వినకపోతే, నేను అక్కడికి వెళ్ళకపోతే చాలా ప్రశాంతంగా ఉండొచ్చు అనుకున్నాడు. కానీ అన్ని అవస్థలే ఎదురైనాయి అంట. చూడండి, మనం అనుకుంటాం దేవుని సన్నిధికి వెళ్ళకపోతే పోయినా పర్వాలేదు, దేవుని సన్నిధికి వెళితే లాభమేముంది, వెళ్ళకపోతే నష్టమేముంది అనుకోవచ్చు. అవస్థలే మనను చుట్టుకుంటాయంట. వెళ్ళకపోతే దేవుని సన్నిధిలో నువ్వు లేకపోతే అవస్థలే నిన్ను చుట్టుకుంటాయంట. పరమ భక్తుల్నే విడిచిపెట్టలేదండి దేవుడు, శ్రమకు అప్పగించాడు. మనం ఎంతటి వారం చెప్పండి. యోనా ఒక ప్రవక్త అండి, ఒక నిష్కపటమైనటువంటి పావురం లాంటి మనస్సు కలిగినటువంటి ఒక గొప్ప ప్రవక్తని శ్రమకు అవస్థలకు అప్పగించాడంట దేవుడు. శ్రమకు అప్పగించాడంట. ప్రియులని ఇవన్నీ అవస్థలే కదా. ఇంత అవస్థ పడుతున్నటువంటి సమయంలో దేవుని ప్రేమ వెల్లడయ్యింది. దేవుని ప్రేమ ఏమైంది? వెల్లడయ్యింది. వెల్లడి అయ్యి ఆయన సముద్రములో పడవేసినప్పుడు, కాళ్ళు చేతులు కట్టేసి సముద్రంలో పడవేసినప్పుడు చేప వచ్చి మింగేసింది. ఇంకా అవస్థలో పడిపోయాడు. ఏమ్మా, చేప కడుపులో ఉంటే కదులుతూ ఉంటుందా? అటు ఇటు నడవడానికి ఉంటుందా? వాకింగ్ చేయడానికి ఉంటుందా? ఊపిరి తెలుస్తుందా? ఇంకా దేవుడు ఏంటంటే కొంచెం ఊపిరి ఇచ్చాడన్నమాట. చేప ఆక్సిజన్ బాగా లాక్కుంటుందంట. నీటిలో ఉన్నటువంటి ఆక్సిజన్ బాగా లాక్కుంటుంది. దాని కడుపులో తేమ ఉంటుంది, మరి ఆక్సిజన్ లాక్కుంటుంది కనుక తన కడుపులో ఉన్నటువంటి పిల్లలకు ఆక్సిజన్ ఇస్తుంది కనుక, ఆ లక్షణము కలిగి ఉన్నది కనుక యోనాకు ఎటువంటి ఇబ్బంది కలగలేదు. చేపను చూడండి, మాట వినకపోవడం వల్ల చేపకు కూడా శ్రమ వచ్చిందంట. చేప కూడా తిట్టుకుంటుందంట యోనాను. ఒరే బాబు, 3 రోజుల నుంచి ఆహారం లేదురా బాబు, నా నోరు కట్టేశాడు దేవుడు. మరి నువ్వు మాట వినకపోవడం వల్లనే నాకు ఆహారం లేదు, నాకు అటు ఇటు. మనిషి లోపల ఉంటే అది ఆహారం తింటాకుంటుందా? కడుపు నిండా మనిషే ఉన్నాడు, ఏమ్మా, ఆహారం తినడానికి లేదు, దానికి కూడా ఫ్రీగా ఆ సముద్రంలో నడవడానికి లేదు. దేవుడు ఆజ్ఞ ఇస్తే తప్ప ఆ సముద్రం ఆ యోనాను కక్కకూడదు. అన్ని అవస్థలేనంట. ప్రియులరా, ఆ కడుపులో ఉండి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. తనలో ఉన్నటువంటి అవిధేయతను కక్కాడంట బయటకు. ప్రియులరా,
తనలో ఉన్నటువంటి అవిధేయతను ఎప్పుడైతే బయటకు కక్కాడో యోనాను చేప కక్కింది. చూసారా, అవస్థలు పడుతున్నాడు కడుపులో ఉండి. గాలి లేదు, మరి లేకపోతే అటు ఇటు కదలడానికి లేదు, ఎన్నో అవస్థలు జీవంతో ఉంచాడు దేవుడు, అంతే. ఆయనకి అన్ని అవస్థలే. ప్రియులరా, ఇలాంటి ఇబ్బందులు అంట మనలో కూడా అప్పుడప్పుడు తాగుతూ ఉంటాయంట. మరి దేవుడంట శ్రమ అనేటువంటి బెత్తాన్ని వాడతాడంట. చెప్పండి, శ్రమ అనేటువంటి బెత్తాన్ని వాడతాడంట. విశ్వాసుల పైన శ్రమ అనేటువంటి బెత్తం వాడతాడంటండి. అలాగ వాడకపోతే ప్రేమ అనేటువంటి బెత్తం వాడితే మనకు దెబ్బలు తగులుతాయా? తగలవు. మరి నేను క్షేమముగా ఉన్నాను, నాకు పర్వాలేదు అనుకుంటాం. కానీ ఎప్పుడైతే శ్రమ అనేటువంటి బెత్తము ఎప్పుడైతే మనకు అంటుకుందో సురుక్కుమని మనము ప్రార్థన చేస్తామంటే, అవునా కదా? ప్రార్థన చేస్తామా? మరి కడుపులో ఉండి యోనా ఎలాగునైతే కదలడానికి లేదు, మోకరించడానికి లేదు, మనోవేదనతో ప్రార్థన చేస్తున్నాడంట. నోరిప్పుతానికి లేదు, ప్రార్థన. ఈ ప్రార్థన ఎవరు చేస్తారు చెప్పండి? బైబిల్లో హన్నా చేసిందంట. హన్నా నోరు విప్పకుండగా, కదలకుండగా, కళ్ళు తెరవకుండగా, మత్తురాలై ఉన్నట్టుగా ఆలయములో ఉండి మోకరించి అన్న దుఃఖముతో ప్రార్థన చేస్తుంది. వేదనతో ప్రార్థన చేస్తుంది. ఎటు కదలకుండగా, నోరు విప్పకుండగా, కళ్ళు కదపకుండగా. ఇవేంటి ద్రాక్షారసం తాగొచ్చిందా, మత్తురాలే ఉన్నదా ఏంటి, ఎలా ఉంది అనుకుంటే ఆమె అంటుంది, నా హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించుకుంటున్నాను. కుమ్మరించుకోవడం అంటే ఏంటి చెప్పండి? కక్కడం. మన హృదయంలో ఉన్న ప్రతిదీ కూడా బయటకు కక్కడము. కనుక దేవుని విశ్వాసులారా, ప్రార్థన ద్వారా ఒప్పుకున్నాడంట. అంతకుముందు ఒప్పుకున్నాడా? ఒప్పుకోలేదు. దేవుని మీద మరి నేరం వేసి కనపడని చోటికి వెళ్ళిపోయాడంట. కనుక దేవుని విశ్వాసులారా, చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 23వ వచనం ఒకసారి చదువుకుందాం. శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును. భయభక్తులు కలిగి పూర్ణ హృదయముతో ఆయనను సేవించాలంటండి. మరి ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు సమూయేలు గారు. దేవుని యందు నిష్కపటముగా కలిగి, మరి లేకపోతే దుర్మార్గతను లేకపోతే లోకానుసారమైనటువంటి వాటిని అనుసరించడం కాదు, కానీ నిష్కపటముగా అంటే మా మనసులో ఏమీ లేకుండా నువ్వు నిజంగా ప్రార్థన చేస్తే, దేవుని సేవిస్తే నీ ప్రార్థనకు వెంటనే జవాబు ఇస్తాడంట. అందుకే ఇక్కడ యోనా దేవుని పని చేయకపోవడం వల్ల ఉపకార శిక్ష వేశాడంట. ఏంటి చెప్పండి అందరూ ఒకసారి? ఉపకార శిక్ష. ఈ శిక్ష వలన ఆయనకి ఉపకారమే కలిగింది కానీ అపకారం మాత్రము కలగలేదు. కనుక ప్రార్థన చేయడం కడుపులో మొదలెట్టాడు. చేప కడుపులో ఉండి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ప్రార్థన ముగించేసరికి ఆయనను మరి తిమింగలం ఏం చేసింది? కక్కిందంట. దేవుని ఆజ్ఞ వెల్లడయింది, దేవుని ప్రేమ వెల్లడయింది. అలాగే మనమును కూడా ఏ బాధలో ఉండి, ఏ శ్రమలో ఉండి, సౌఖ్యమైనటువంటి ప్రదేశంలో ఉండి మనం ప్రార్థన చేయలేము. ఎప్పుడైనా ఆలోచన చేయండి. నిజంగా నీ కుటుంబంలో అందరూ బాగుంటే ప్రార్థన మనకు జ్ఞాపకం రాదు. యోనావలే కష్టం వస్తేనే, యోనావలే శ్రమంలో పడితేనే, యోనావలే ఇరుకుల్లో ఇబ్బందుల్లో పడితేనే కడుపు మామూలుగా ఉన్నప్పుడు ప్రార్థన చేసి దేవుని చిత్తాన్ని తెలుసుకోవడం మానివేసి ఏం చేశాడు? పారిపోవడానికి ప్రారంభించాడు. కానీ మరి పరిగెత్తడం, దేవుని సన్నిధి నుంచి దూరంగా వెళ్ళిపోవడము ప్రారంభించాడు. కానీ దేవుని ప్రార్థన చేయడానికి ఒప్పుకోలేదు. కానీ ఇప్పుడు
ఇప్పుడు శ్రమలో పడేసి కటిక చీకట్లో గాఢాంధకారములో చేప కడుపులో ఉండి ప్రార్థన చేయడం మొదలుపెట్టిన తర్వాత యోనా దేవుని అనుకున్న పని చేశాడు. అనుకున్నది అనుకున్నట్టుగా ఆ నినేవే పట్టణస్థులందరూ కూడా మరి వారి దుర్మార్గతను విడిచిపెట్టి ఈయన ప్రకటన చేసిన తర్వాత పశ్చాత్తాపముతో గోనెబట్ట కట్టుకుని రాజు మొదలుకుని పాలు తాగే చంటి పిల్ల వరకు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు దేవుని ఉగ్రత నుంచి తప్పించుకున్నారంట. ప్రియులారా, ప్రార్థన అంత గొప్పది కనుక మీ జీవితాల్లో కూడా ప్రార్థన లేకపోతే ఏంటి చెప్పండి? ప్రార్థన చేయకపోతే సన్నిధి చేయకపోతే సన్నిధి అంట నిన్ను పరలోకపు మెట్టు వరకు తీసుకెళ్తుందంట. ప్రార్థన పరలోకానికి నిన్ను చేరుస్తుందంట. ప్రార్థన సన్నిధిని జీవితంలో చాలా గొప్పది కనుక ఆ ప్రార్థన అనేటువంటిది మనము ఎన్నడూ కూడా విడిచిపెట్టకుండా, దేవుని దూరం అవ్వకుండా మన జీవితాల్లో కూడా ప్రార్థన సహవాసము, ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండేటువంటి ధన్యత భాగ్యము ప్రభు మనలకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసుకుందాం. సకల యుగములలో అక్షరును అదృశ్యుడను రాజునైన మా పావన పరలోకపు తండ్రి, నీ మహిమ కలిగిన ఉన్నతమైన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాం. ఇంతవరకు ప్రభా విన్న వాక్యమును బట్టి నీకే స్తోత్రములు. యోనా విషయములో ప్రభా నాయనా నీవు చెప్పిన రీతిగా యోనా చేయలేదు గనుక కష్టము తెచ్చిపెట్టుకున్నాడు ప్రభా. అలాగనే నాయనా భూమి మీద ఉండవలసిన యోనా చేప గర్భములోనికి వెళ్ళాడు. చేప గర్భములో ఉన్నటువంటి యోనా మోకరించి విజ్ఞాపన చేస్తాడు. తండ్రి నీకే స్తోత్రములు. నాయనా మేమందరము కూడా అలాగన విజ్ఞాపన చేసేటువంటి వారముగా మమ్మందరినీ దీవించమని తండ్రి. నాయనా యోనా చేసిన విజ్ఞాపన ప్రార్థన ఆయనను ఆ శ్రమ నుండి విడిపించింది ప్రభా. అలానే మేము చేస్తున్న ప్రార్థనలు కూడా మా శ్రమల నుండి, మాకున్న ఇబ్బందుల నుండి, మాకున్న కష్టముల నుండి, మాకున్న రుణముల నుండి విడుదల కలుగులాగున నీవే దీవించి మహిమను పొందమని తండ్రి నీ పాదముల పట్టు అడుగుచున్నాం. అలానే తండ్రి మోషే ఆయన ముఖం ఎలాగనైతే ప్రకాశించి ఉన్నదో నీ యొక్క మహిమతో అలాగన మమ్ములను కూడా అట్టి మహిమలోనికి తీసుకొని వెళ్ళి మమ్మందరినీ నీవే బలపరచమని నీ కాంతితో, నీ ఆత్మతో, నీ పరిశుద్ధతతో మమ్మందరినీ నింపి బలపరచమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్త పరలోకమందు నెరవేర్చున్న భూమి మీద నెరవేరునుగాక. మన ఆహారం మాకు దయచేయము. మెల్ల అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారం క్షమించండి. మమ్మల్ని శోధన నుండి తెకాకి నుండి తప్పించుము. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవే నావు తండ్రి. ఆమేన్. ప్రవేశురత్వమునకు జయం, అపవాది క్రియలకు లయం. ప్రవేశురత్వమునకు జయం, అపవాది క్రియలకు లయం. ప్రవేశురత్వమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంతకాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మక సవాసమును, నీతిమంతుని ఆశీర్వాదములు చేసిన సర్వాంశములకును జరగబో కార్యములకును కూడి వచ్చినప్పుడైన వారందరికీ ఆయన కృపతోడు నడిపించును గాక. ఆమేన్.